ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వస్తేనే అభివృద్ధి జరగాలి. అది కూడా బాబు గారు వచ్చిన తర్వాత మాత్రమే ఏ కంపెనీ అయినా ఇక్కడికి రావాలి. ఏదైనా ఈలోపు వస్తే కంపెనీల్ని ఆపేయాలి. అది కూడా విశాఖపట్నం అయితే వద్దు. చంద్రబాబు వచ్చిన అమరావతి ప్రాంతానికైతేనే రానియాలి. గతంలోనే విశాఖకి రావడానికి పలు కంపెనీలు సిద్ధపడ్డా చంద్రబాబు వాటిని విశాఖకు వద్దు అమరావతికి రమ్మంటే ఆగిపోయినటువంటి పరిస్థితి. అదానీ అంబానీలు కూడా ఆ విధంగానే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్లోకి అయితే ఓకే తప్పించి విశాఖపట్నానికి ఎట్టి పరిస్థితుల్లో రావద్దంటున్నారు అన్నటువంటి కోణాన్ని ఒకదాని క్యాప్ జెమిని వాళ్ళకి సంబంధించిన ఉద్యోగుల్లో మీరు ఏది చూజ్ చేసుకుంటారు, సెకండ్ గ్రేడ్ సిటీని ఎంపిక చేసుకోండి అని అడిగినప్పుడు ఎక్కువ మంది విశాఖపట్నాన్ని చూజ్ చేసుకున్నారు అందులో ఉద్యోగులు. అయితే ఒక తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఒక వ్యక్తి ఆ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధితో జరిపిన కాన్వర్సేషన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అందులో తెలుగుదేశం సింపథైజర్ అయినటువంటి వ్యక్తి బోయపాటి అశోక్ చౌదరి మీకు సలహా ఇస్తున్నాను, వైజాగ్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు, మీ ఆరోగ్యం పాడైపోతుంది, అక్కడ వాతావరణం కరెక్ట్గా ఉండదు, మీకు గాలి పీల్చుకోవడానికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది, ఆస్మా లాంటివి ఎక్కువ వస్తాయి, జలుబు దగ్గు లాంటిది ఎక్కువగా తరచూ వస్తుంటాయి, మీ ఆరోగ్యరీత్యా మీకు ఇస్తున్నటువంటి సజెషను ఆ నగరాన్ని ఎంపిక చేసుకోవద్దు అని సూచించారని. దీని మీద బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి స్పందిస్తూ మీరు ఇచ్చినటువంటి సలహా చాలా బాగుంది, ఇదే విషయాన్ని మా సర్కిల్ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మా సర్కిల్ వాళ్ళందరూ నమ్ముతున్నాము, ఓవరాల్గా 2 నుంచి 4 రోజుల్లోపు దీనికి సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకుంటాం అని చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఇలాగ తెలుగుదేశం వాళ్ళని ఆశ్రయం చేస్తున్నారు అన్నట్టుంది. అదే రేపు పొద్దున చంద్రబాబు గారు వస్తే వీళ్ళే రండి అని చెప్తారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా అప్పుడు తన హయాంలో రావాలనే కోరుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు.